ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ లో కొలువు తీరిన ముగ్గురు కొత్త మంత్రులకు అప్రధానమైనటువంటి శాఖల్ని కేటాయించినట్టు విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వీటికి కారణం గ్రూప్ తగాదా. సీనియర్ల వైపు, ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళంతా ఒకవైపు అన్న చందంగా గ్రూప్ తగాదాలు సాగుతున్న తీరు మనం చూసాం కదా. అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సీనియర్ మంత్రులకు మధ్య పొంతం లేదన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏమైందో తెలీదు, ఢిల్లీకి వెళ్ళడం రావడం ఇదే తప్ప అటు ముఖ్యమంత్రి కానీ సీనియర్ మంత్రులు కానీ చేసింది ఏం లేదన్నటువంటి విమర్శల్ని అటు బీజేపీ నుంచి ఇటు బీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్నాయి. ఇవి మనం చూస్తున్నాం, వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లను వింటున్నాం కూడా. అయితే వివేక్ వెంకటస్వామితో పాటు వాకిటి శ్రీహరి, అట్లాగే అడ్లూరి లక్ష్మణ్ కుమార్కి మంత్రులుగా కొత్తగా ఛాన్స్ వచ్చింది. ఇంకా 3 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అవి గ్రూపు తగాదాల వల్ల ఇతరత్ర కారణాల వల్ల నిలిచిపోయాయని చెప్పి మనం చెప్పక తప్పదు. వాస్తవానికి కూడా అదే. అయితే కార్మిక శాఖ, ఉపాధి కల్పన ఇలాంటి అప్రధానమైనటువంటి శాఖల్ని వివేక్ వెంకటస్వామికి కేటాయించారు. అసలు గ్లోబలైజేషన్ ఈ పీరియడ్లో ఇంకా కార్మిక శాఖకు సంబంధించి చెప్పుకోవాల్సిన పెద్దగా ఏమీ లేవు. ఇండస్ట్రీస్ ఎట్లా ఉన్నాయండి, శ్రీరామ్ దగ్గర ఉన్నాయి, ఐటీ సంబంధించిన అక్కడే ఉన్నాయి, ఇక పెద్దగా ఉపాధి కల్పన అంటే ఎప్పుడో ఆఫీసులన్నీ మర్చిపోయారు జనాలు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అంటే వెనకట ఒక పెద్ద అది ఉండేది, క్రేజ్ ఉండేది, ఉద్యోగాల నమ్మకం ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆయనకు సర్వీస్ చేయడానికి కూడా పెద్దగా స్కోప్ లేనటువంటి పరిస్థితి అయిపోయింది. మరోవైపు వాకిటి శ్రీహరికి హోమ్ అని ఎక్స్పెక్ట్ చేశారు చాలా మంది, ప్రచారం కూడా జరిగింది. కానీ ఏమైందో ఏమో తెలియదు, కానీ ఆయనకు మాత్రం అప్రధానమైనటువంటి శాఖలు ఇచ్చారు. యువజన సర్వీసులతో పాటుగా అపసంవర్ధక శాఖ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గొర్రెలకు సంబంధించినటువంటి స్కామ్ జరిగిందని చెప్పి ఇప్పటికీ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అదే మనం చూస్తున్నాం. అది ఎప్పుడు తెలుతుందో తెలియదు. అట్లాగే క్రీడలు, యువజన సర్వీస్ సంబంధించి కూడా బడ్జెట్ కేటాయింపులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇక అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం ఇచ్చారు. పేరు బాగానే ఉన్నాయి, కానీ అక్కడ ఫండ్స్ లేవు. విదేశాలకు వెళ్ళి చదువుకున్నటువంటి విద్యార్థులకు పాత బకాయిలు ఇంకా క్లియర్ చేయలేని పరిస్థితులలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉంది. సో ఎలా చూసినా కీలకమైనటువంటి శాఖలేమో ఇప్పటికున్న సీనియర్ మంత్రుల దగ్గర ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఇంకా కీలకమైన శాఖలు ఉన్నాయి. హోంతో పాటుగా మరో 2 కీలకమైనటువంటి శాఖలు ఉన్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, అందులో నుంచి ఇవ్వచ్చు కదా. హోం కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఇవాళ విద్యాశాఖ కూడా ఉంది. అది ఒక పెద్ద పోర్ట్ఫోలియో. అన్నీ తానే చూసుకోవడం అనేది సాధ్యం కాని పరిస్థితి. ఏమైందో తెలియదు, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ ప్లాన్ చేశారని ప్రచారం జరిగింది. మొత్తం క్యాబినెట్ని ప్రక్షాళన చేయాలని చెప్పి అటు నీటిపారుదల విభాగాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి, ఐటీ పరిశ్రమలు చూస్తున్నటువంటి శ్రీరామ్ దగ్గర నుంచి పరిశ్రమల శాఖని, అట్లాగే బట్టి విక్రమార్క దగ్గర నుంచి ఆర్థిక శాఖని, పొంగులేటి దగ్గర నుంచి ఏదో ఒక కీలకమైన శాఖని తీసుకోవాలని కూడా ఆయన భావించారని చెప్తా ఉన్నారు. ఆయన ప్రపోజల్ని అధిష్టానం ముందు చూస్తే పెద్దగా పట్టించుకోలేదు. అంతా ఏమొద్దు, ఎవరిని ఏమీ మార్చాల్సిన అవసరం లేదు, ఉన్న వాళ్ళతో సరిపెట్టుకోండి, శాఖలు మార్చకండి, మీ దగ్గర ఉన్న శాఖలు ఇచ్చేమని క్లియర్ కట్గా చెప్పేసినట్టు. సో ఆయన ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ చేసినప్పుడు కూడా అదే విషయం చెప్పేశారు. శాఖలను ఎలాంటి మార్పు లేదు, కానీ నా దగ్గర ఉన్న శాఖలను ఇస్తానని చెప్పి నిజంగానే అలాగే జరిగింది. బట్ ఆయన వద్ద ఇంకా కీలకమైన శాఖలు, విద్యాశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి, అట్లాగే హోం కూడా తన దగ్గర పెట్టుకొని ఎందుకు డబ్బు లేనటువంటివి, ఇబ్బంది పడేటువంటి ఆ శాఖలు మాత్రం వీళ్ళకి ఇచ్చారు. ముగ్గురు కూడా ఇప్పుడు అడ్లూరి లక్ష్మణ్ మాదిగ సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళే, ముద్రా సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి ఉన్నారు, మాల సామాజిక వర్గం నుంచి వివేక్ ఉన్నారు. సో కీలకమైన శాఖలు ఇవ్వచ్చు కదా. ఇవాళ బడుగు బలహీన వర్గాలే ఈ ముగ్గురు కూడా. సో ఫైనల్గా చెప్పొచ్చు ఏంటంటే, ఎవరి శాఖల్ని వారే పెట్టేసుకొని ఎవరి ప్రయారిటీ వాళ్ళు తగ్గకుండా చూసుకోవడంగా వాళ్ళే ప్రయారిటీస్తున్నారు మనకు అనిపిస్తూ ఉంది. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా బహుశా ఇదే ఉండవచ్చు. ఇంకా మిగిలింది ఒక మైనార్టీ నుంచి, ఒక రెడ్డి వర్గం నుంచి, ఇంకొకరిని ఎవరో ఒక బీసీ నుంచి కూడా ఇవాళ డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఆ 3 శాఖల్లో ఇప్పుడు సీఎం అవుతున్న ప్రధానమైన 3 శాఖలు కేటాయిస్తారేమో, కానీ బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగినట్లు భావించాలి. మళ్ళీ రీషఫల్ అయితే తప్ప. చూద్దాం ఏం జరుగుతుందో.
భవిష్యత్తులో ఈ అసంతృప్తి ఇంకెక్కడ దారితీస్తుంది అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ.